వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫంక్షన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మనం ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే దాని గురించి ఐడియా ఉండాలి, అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా. సో ఫంక్షన్ అంటే మనం నార్మల్గా మనం చేసే ఫంక్షన్స్ కాదు, లైక్ మన బర్త్డే ఫంక్షన్స్ అవి కాకుండా మనం కంప్యూటర్ సైన్స్లో ఒక ఫంక్షన్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి ఫంక్షన్ ఎందుకు అవసరం మరి. సో నేనేం చేస్తున్నానంటే సంథింగ్, ఇప్పుడు నాకు ఏదో సమ్ పర్ఫామ్ చేస్తున్నాను. a ప్లస్ b, a = 5 అని ఇచ్చాను, b = 6 అని ఇచ్చాను. ఎంత? 11 వచ్చింది. సో ఈ విధంగా నాకు నంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి. సో దానికోసం సింపుల్ ప్రోగ్రామ్ డెఫినేషన్ చూద్దాం. ఫస్ట్ మీకు ఫంక్షన్ ఎందుకు అవసరమో క్లారిటీ వచ్చిన తర్వాత ఫంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, మెయిన్ ఫంక్షన్ రాశాను. ఇంట్ a, b, సమ్ = 0 తీసుకున్నాను. సమ్లో ఏం లేదు, 0 ఉంది. printf ఎంటర్ 2 numbers, నేను ఎంటర్ చేస్తున్నాను. scanf 2 నంబర్లు నేను ఇస్తున్నాను ఇన్పుట్. &b మనం ఇక్కడ నేను ఈ మెమరీ లొకేషన్స్లో మనం ఈ అడ్రసెస్లో a = 5 కానీ, నేను 6 కానీ, లేకపోతే 11 = 11, 13 ఇలా నేను ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాను. సమ్ ఇక్కడ a + b చేస్తున్నాం. సో printf సమ్ %d అండ్ ఏంటి మనం న్యూ లైన్ కోసం రాస్తాం. సో సో నాకు సమ్ అనేది ప్రింట్ కావాలి లాస్ట్కి. సో నేనేం చేస్తున్నాను, నాకు ఏమొస్తుంది ఇక్కడ, ఈ సమ్ చేసినప్పుడు ఒకటేసారి నేను సమ్ చేయగలుగుతా. ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని నేను ఒకటేసారి సమ్ చేయగలుగుతాను. సపోజ్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను, నాకేమవుతుంది, 5, a = 5, b = 7. సో నాకు a + b 12 ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ చేయాలంటే ఇంకో లైన్ రావాలి, లేకపోతే ఇంకోసారి రాయాలి. సో ఇది చాలా లెంత్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ a = 8, b = 9, సో a = 17. ఈ విధంగా నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుని నేను ఒకటేసారి చేయొచ్చు. నేను ఇంకా ఇలా చేయాలనుకుంటే సంథింగ్, నేను ఇంకా నాకు 2-3 టైమ్స్ ఇంకో సమ్, నేను వేరే నెంబర్స్ యూజ్ చేసి సమ్ అనుకోవాలంటే నేను ఇంకా ఈ కోడ్ని రాయాలి. మళ్ళీ ఏం చేయాలి, ఇంకోటి తీసుకోవాలి, ఇంకో నెంబర్ తీసుకోవాలి, ఇంకో వేరియబుల్ తీసుకోవాలి. మళ్ళీ అప్పుడు ఎంటర్ 2 number, లేకపోతే ఇంకో 2 లొకేషన్లు ఇచ్చి అక్కడ నేను ఆ నెంబర్స్ ఇన్పుట్గా స్టోర్ చేయాలి. సో ఈ విధంగా మనకు చాలా లెంత్ అవుతుంది కోడ్. సో ఈ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చాలాసార్లు రిపీట్ అవుతుంది. నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను, చాలాసార్లు ఇదే దాన్ని నేను రిపీట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం రిపీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో నేను ఈ సమ్ చేస్తే నాకు a + b అనేది ఒకటేసారి వస్తుంది. సో ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ అనే టాపిక్ యూజ్ చేస్తానో, ఈ ఫంక్షన్ అనే టాపిక్ యూజ్ చేసుకొని ఈ సమ్ని నేను 2-3 టైమ్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను 2 సార్లు చేసుకోవచ్చు, 3 సార్లు చేసుకోవచ్చు. జస్ట్ బై ఏంటి, నేను కొద్దిగా ఇక్కడ కోడ్ మారుస్తాను, గమనించండి. ఫంక్షన్ ఎందుకోసం అర్థమవుతుందా? జస్ట్ నేను ఈ సమ్ అనేది ఒకటేసారి అవుతుంది ఇక్కడ. సో నేనేం చేస్తాను, 2-3 టైమ్స్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలి, కోడ్ పెద్దగా అవుతుంది, నేను ఇంకా లైన్స్ రాయాలి, లేకపోతే ఇది జస్ట్ ఫంక్షన్, జస్ట్ ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ చేసావనుకో, ఇంకోసారి చేసావనుకో, ఇలా ఇది ఒకసారి వస్తుంది, ఇంకోసారి వస్తుంది. ఈ విధంగా 2-3 టైమ్స్ పెంచుకోవచ్చు, 2-3 టైమ్స్ సమ్ కనుక్కోవచ్చు. జస్ట్ ఒక ఫంక్షన్ ఇలా సమ్ ఇంత సింపుల్గా అవుతుంది ఈ ఫంక్షన్ నేను కాల్ చేసుకుంటే. సో అందుకోసం ఫంక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ సమ్ ఇలా చేస్తే నువ్వు సమ్ ఒకటేసారి వస్తుంది, a + b ఏదో ఒక 2 వాల్యూ తీసుకొని ఒకటేసారి చేయగలుగుతావు. ఎప్పుడైతే ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తావో, ఈ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు నీకు 2-3 టైమ్స్ అనేది చేసుకోగలుగుతావు. ఇదొకసారి, ఇంకోసారి కావాలనుకున్నావు అనుకో ఇంకోసారి వస్తుంది, ఇంకోసారి కావాలనుకున్నావు అనుకో ఇంకోసారి వస్తుంది. ఇక లైన్స్ రాయండి, మధ్యలో ఏదైనా కావాలనుకుంటే printf స్టేట్మెంట్లు. సో ఇంకోసారి 3 టైమ్స్ ఇంకా వస్తుంది నీకు. సో ఈ విధంగా జస్ట్ ఒక లైన్తో నీకు ఇన్నిసార్లు చేయగలుగుతావు సమ్ని. ఒకసారి చేస్తున్నావు, ఇంకోసారి సమ్, ఇక్కడ ఒకసారి సమ్. సో ఈ విధంగా సమ్ జరుగుతుంది. సో ఇక్కడ నువ్వు ఈ కోడ్ జస్ట్ సమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తే, సో జస్ట్ అందుకోసమే ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఫంక్షన్ ఈజ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ కెన్ కాల్ బై అనదర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ నువ్వు ఇంకో ఫంక్షన్ ద్వారా కాల్ చేస్తున్నావు, ఓకే, దానికోసం ఈ ఫంక్షన్ అనేది డెఫినేషన్. లేకపోతే ఫంక్షన్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ టేక్స్ ఇన్పుట్ ఇస్తున్నావు, నేను ఏదో ఇన్పుట్ ఇస్తున్నాను, a b అని ఇస్తున్నాను ఇన్పుట్. Do some specific computation and produce output. Function is a set of statements. Okay, function is a set of statements. నేను ఇన్పుట్ ఇస్తున్నాను, a = b, b = something, ఇన్పుట్ ఇస్తున్నాను 5, 6 అని ఇలా సంథింగ్ ఇస్తున్నాను.
ఇన్పుట్ ఇచ్చిన తర్వాత డూ సమ్ స్పెసిఫిక్ కాంపిటీషన్, నేను సమ్ ఇస్తున్నాను కాబట్టి ఏ ప్లస్ బి, ఒకవేళ మల్టిప్లికేషన్ ఇస్తే ఏ ఇంటూ బి. సో ఈ విధంగా నేను ఏదో ఒక సమ్ స్పెసిఫిక్ కాంపిటీషన్ చేసి అవుట్పుట్ రాబడుతున్నాను, అది ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఇస్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ దట్ టేక్స్ ఇన్పుట్ అండ్ డూ సమ్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అండ్ ప్రొడ్యూస్ అవుట్పుట్. అర్థమవుతుందా? బేసిక్ ఇది మన ఫంక్షన్ అంటే కంపల్సరీ ఐడియా ఉండాలి, నీకు అసలు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఎందుకోసం నేను 2-3 టైమ్స్ ఇప్పుడు నేను ఒక సమ్ ఒకటిసారి అవుతుంది, నేను ఎప్పుడైతే ఇది యూజ్ చేసుకుంటున్నానో ఇంకోసారి చేసుకోవచ్చు, జస్ట్ ఒక లైన్ ద్వారా ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో అదే ఫంక్షన్ ఇస్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ కెన్ కాల్ బై, నేను కాల్ బై అనదర్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో కాల్ చేస్తాను. ఏంటి ఇప్పుడు నేను ప్రతిదీ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్రోగ్రాంలో ఒక మెయిన్ ఫంక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏంటి మెయిన్ ఫంక్షన్? ప్రతి ప్రోగ్రాంలో ఒక మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్రోగ్రాంలో ఒక మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మెయిన్ ఫంక్షన్లోనే ఇప్పుడు నేను ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఈ ఎప్పుడైతే సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అప్పుడు నాకు ఇంకోసారి ఎగ్జిక్యూట్ అవుతుంది సమ్ అనేది. సో ఫంక్షన్ ఈజ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ కెన్ కాల్ బై అనదర్ ఫంక్షన్, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ను కాల్ చేస్తున్నావు, ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ని కాల్ చేస్తున్నావు. ఇది ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ ఇన్పుట్ ఇది కూడా డెఫినేషన్. ఇంకోటి ఇన్పుట్ ఇస్తున్నాను, సమ్ స్పెసిఫిక్ అక్కడ నేను కండిషన్ లైక్ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, అవుట్పుట్ రాబడుతున్నాను. సో ఈ 2 డెఫినేషన్లు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మరి ఇక్కడ నేను కోడ్ మారిస్తే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది, అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, వాయిడ్ మెయిన్ ఇచ్చాను, ఇంట్ ఏబీ సమ్, ఇది ఆల్రెడీ అర్థమైపోయింది, సమ్ చేస్తున్నాను. సో దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను కొద్దిగా మారుస్తాను. ఏం చేస్తాను? ఇక్కడ వాయిడ్ సమ్ అని ఇస్తున్నాను. వాయిడ్ సమ్ ఇదేమవుతుంది చెప్తాను నేను. తర్వాత ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో కాల్ చేయాలి, వాయిడ్ మెయిన్. ఓకే, వాయిడ్ మెయిన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? సమ్ని కాల్ చేస్తున్నాను. ఒకసారి సమ్ వస్తుంది ఇక్కడ, కానీ నేను ఇంకోసారి కావాలనుకుంటున్నాను. జస్ట్ సమ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ కాలింగ్ అంటారు దీన్ని. ఏమి? ఫంక్షన్ కాలింగ్. ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను, ప్రింట్ఎఫ్ సంథింగ్, హాయ్, హలో, ఏదో ఒకటి రాసేద్దాం. ఓకే, సో ఈ విధంగా నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. మళ్ళీ నేను సమ్ని కాల్ చేయాలనుకుంటున్నాను. ఇంకోసారి నాకు సమ్ కావాలి, రాసేయి. మళ్ళీ నాకు ఇంకోసారి సమ్ కావాలి, 3 టైమ్స్ కావాలనుకుంటున్నాను. 1 టైం, 2 టైం, 3 టైమ్స్. సో ఈ విధంగా నేను 3 టైమ్స్ సమ్ కావాలనుకుంటున్నాను. ఒక్కసారి ఇక్కడ సమ్ చేసినప్పుడు, ఒకసారి ఇక్కడ సమ్ కావాలనుకున్నప్పుడు ఇంకోసారి కాల్ చేసుకున్నాను ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాలింగ్, ఇది కూడా ఫంక్షన్ కాలింగ్, ఇది కూడా ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ రాశాను కాబట్టి ఇది కామెంట్లో రాస్తున్నాను. నేను కామెంట్లో రాసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇదేమవుతుంది మరి? ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్ ఇది. ఓకే, నేను డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను, అర్థమవుతుందా? ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇది. ఇదేమో మెయిన్ ఫంక్షన్, జస్ట్ మార్చాను ఉన్న దాంట్లోనే. నార్మల్గా ఏముంది ఇక్కడ వాయిడ్ మెయిన్ అని రాసి ఇక్కడ ఒకసారి సమ్ వచ్చింది. కానీ నేను ఇదే సమ్ని కాల్ చేసినప్పుడు నాకు 2-3 టైమ్స్ని సమ్ చేయాలనుకుంటున్నాను. ఒకటేసారి సమ్ చేసి ఇలా నార్మల్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ వాయిడ్ మెయిన్ రాసి ఇట్లా నార్మల్గా రాస్తే ఒకటేసారి సమ్ వస్తుంది. ఎప్పుడైతే నేను ఇక్కడ సమ్ని కాల్ చేస్తున్నాను నాకు ఇంకోసారి సమ్ వస్తుంది. ఇంకోసారి ఇక్కడ సమ్ని కాల్ చేసినప్పుడు ఇంకోసారి వస్తుంది. ఇక్కడ నువ్వు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తే ఇంకోటి రాసుకో స్టేట్మెంట్. ఇంకోసారి సమ్ కాల్ చేస్తే నాకు ఇంకోసారి సమ్ అవుతుంది. సో ఇన్నిసార్లు నేను సమ్ చేసుకోగలుగుతున్నాను. దేన్ని యూజ్ చేసుకొని? జస్ట్ ఒక లైన్ యూజ్ చేసుకొని. దీన్ని ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ కాలింగ్ అంటున్నాను. ఇదేమో ఫంక్షన్ డెఫినేషన్. సో ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? సో నేను అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వాయిడ్ మెయిన్ నుంచి ప్రోగ్రామ్ కంట్రోల్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ పోతుంది. ఆటోమేటిక్ సమ్ని కాల్ చేస్తున్నాను. సమ్ కాల్ చేసినప్పుడు సమ్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, పైన ఉంది. ఇక్కడ రాసిన తర్వాత కింద రాశాను. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ సమ్ని కాల్ చేశాను, ఆటోమేటిక్ డెఫినేషన్ ఇక్కడ ఉంది. ఓకే, సో దీన్ని మీరు కావాలనుకుంటే మనం లైక్ ఇట్లా మెమొరీ తీసుకొని ఇక్కడ మెయిన్ ఉంటుంది. మెయిన్ ఉంది ఫస్ట్. మెయిన్ ఉన్న తర్వాత ఈ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఏముంది? కంట్రోల్ ఎక్కడికి పోయింది? సమ్ని కాల్ చేశాను. సమ్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఇక్కడ. సమ్ యొక్క డెఫినేషన్ ఇక్కడ ఉంది. సో ఈ ఇంటి ఏబీ కామా ఇదంతా జరుగుతుంది. సో ఫస్ట్ సమ్ అవుతుంది. ఒకసారి సమ్ అయిపోయింది. సో బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత సమ్ అయిపోయింది. A+B ఒకసారి అయిపోయింది.
తర్వాత ఏం చేశాను, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. అర్థమవుతుందిగా, డిస్ట్రాయ్ అవుతుంది. డిస్ట్రాయ్ అయిన తర్వాత ఏమవుతుంది, డిస్ట్రాయ్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ ఏదో స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ లైన్ మళ్ళీ సమ్ని కాల్ చేశా. మళ్ళీ సమ్ని కాల్ చేసినప్పుడు ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళి ఇదంతా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి సమ్ అవుతుంది. సమ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక సమ్ మళ్ళీ పర్ఫామ్ జరుగుతుంది. ఒకసారి డిస్ట్రాయ్ అయిపోయింది, మళ్ళీ ఇది చేస్తున్నాను. సో డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రింట్ జరిగింది. ఇక్కడ ప్రింట్ జరిగిన తర్వాత సమ్ వచ్చింది ఇంకోటి. సో ఈ విధంగా జరిగింది. మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ ఇది రిటర్న్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ ఇది డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను సమ్ని కాల్ చేశాను. మళ్ళీ ఇంకోసారి సమ్ని కాల్ చేసినప్పుడు మళ్ళీ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇది మొత్తం ప్రింట్ అయ్యి ఇంకోసారి సమ్ అనేది జరిగిపోతుంది. 5 + 6 లేకపోతే 6 + 5 నువ్వు ఏదన్నా ఇచ్చుకో, 3 టైమ్స్ అవుతుంది. ఇక్కడ ఒకసారి సమ్ని కాల్ చేసా, ఇక్కడ ఒకసారి సమ్ని కాల్ చేసా, ఇంకోసారి సమ్ని కాల్ చేసా. దేన్ని యూజ్ చేసుకుని ఇది ఫంక్షన్ని కాల్ చేస్తున్నాడు. ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఎక్కడ ఉంది, ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ అంత ఇచ్చాను. ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ముందే రాసేసాను ఏం జరగాలనేది. జస్ట్ నేను ఈ ఫంక్షన్ వాయిడ్ సమ్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను మెయిన్లో సమ్ని కాల్ చేస్తున్నాను. ఎప్పుడైతే సమ్ని కాల్ చేస్తున్నానో సమ్ని కాల్ చేసిన వెంటనే నా డెఫినేషన్లో ఏం రాసిస్తాను, నేను డెఫినేషన్ ఆల్రెడీ రాసిస్తాను ఏంటి, సమ్ జరగాలని. ఆ సమ్ అనేది అయిపోతుంది. సో నేను నార్మల్గా మీకు ఇది లేనప్పుడు, ఇక్కడ నార్మల్గా ఇది లేనప్పుడు, మనం ఈ కాన్సెప్ట్ లేనప్పుడు ఓన్లీ ఇక్కడ వాయిడ్ మెయిన్ రాసినప్పుడు స్టార్టింగ్లో, ఒకవేళ ఇక్కడ వాయిడ్ మెయిన్ అని రాసిన స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్పుడు ఏమైంది, సమ్ అనేది ఒకటేసారి జరుగుతుంది. కానీ నేను ఇక్కడ సమ్ని కాల్ చేస్తే ఇక్కడ ఒకసారి జరుగుతుంది, ఇక్కడ ఒకసారి జరుగుతుంది, ఇక్కడ ఒకసారి సమ్ నేను 3 టైమ్స్ చేయగలుగుతున్నాను. దేన్ని యూజ్ చేసుకుని, బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాన్సెప్ట్. సో ఈ విధంగా నేను ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ చూస్తున్నారా, నేను ఈ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కోడ్ని రీయూజబిలిటీ చేసుకున్నాను. ఈ కోడ్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను, రీయూజబుల్ చేస్తున్నాను లేదా. ఈ కోడ్ని ఫస్ట్ టైం ఇది యూజ్ చేసినప్పుడు ఇక్కడ యూజ్ అయింది, దీనికోసం ఇక్కడ కాల్ చేసినప్పుడు కూడా ఇక్కడ యూజ్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ, మళ్ళీ థర్డ్ టైం కూడా యూజ్ అయింది నాకు. సో అందుకే సపోర్ట్స్ రీయూజబిలిటీ, ఫంక్షన్ అనే కాన్సెప్ట్ నాకు రీయూజబిలిటీ కోసం సపోర్ట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి, నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ యూజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ యూజ్ అవుతుంది. సో నేను ఈ ఫంక్షన్ డెఫినేషన్ 3 టైమ్స్ యూజ్ చేసుకుంటున్నాను. సో రీయూజబిలిటీ చాలా, ఫంక్షన్లో రీయూజబిలిటీ చాలా అవుతుందా లేదా. సో ఈ కోడ్ నేను ఎన్నిసార్లు రీయూజబుల్ చేసుకుంటున్నాను, 3 టైమ్స్ చేసుకున్నాను ఇక్కడ. సో అందుకే ఫంక్షన్ సపోర్ట్స్ రీయూజబిలిటీ. సో ఇది ఫంక్షన్ డెఫినేషన్ అంటాం, దీన్ని ఇలా చేస్తే కాలింగ్ అంటున్నాను, ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. తర్వాత ఈజీ టు టెస్ట్ అండ్ డీబగ్ ద ప్రోగ్రామ్. ఈ విధంగా ఉన్నప్పుడు నేను టెస్ట్ చేయడానికి కానీ ప్రోగ్రామ్ని, తర్వాత డీబగ్, నాకు ఎర్రర్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి డెఫినేషన్ రాసేసాను, జస్ట్ కాల్ చేస్తున్నాను, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈజీగా. సో నాకు టెస్ట్ చేయడానికి కానీ డీబగ్ చేయడానికి కానీ చాలా ఈజీ అవుతుంది ఫంక్షన్ యూజ్ చేసుకుంటే. తర్వాత బెటర్ మెమొరీ యూటిలైజేషన్, మెమొరీని కూడా ఈజీగా యూటిలైజ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఉన్నదాన్నే సమ్ని నేను రీజబుల్ చేస్తున్నాను. స్టోరీ అంటే ఈజీ అవుతుంది, ఇంతే ఉంది మెమొరీలో. అదే నువ్వు ఇప్పుడు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఇంకా 2-3 టైం చేయాలనుకుంటే నువ్వు ఇంకా లైన్స్ రాయాలి. సో ఎంత మెమొరీ వేస్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ సమ్ని కాల్ చేస్తే నాకు ఇదే యూజ్ చేసుకుంటున్నాను, ఇక్కడ సమ్ని కాల్ చేస్తే నేను ఇదే యూజ్ చేసుకుంటున్నాను, ఇక్కడ సమ్ని కాల్ చేస్తే ఇదే యూజ్ చేసుకుంటున్నాను. సో రీయూజబిలిటీ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. సో ఇదే దాన్ని, ఈ కోడ్ని నేను చాలాసార్లు రీయూజబుల్ చేసుకుంటున్నాను. ఇంకోసారి నాకు చేయాలనుకుంది సమ్, సో మళ్ళీ సమ్ని కాల్ చేయి, సమ్ అనే ఫంక్షన్ని కాల్ చేయి. ఇక్కడ నేను సమ్ అని ఇచ్చాను ఆల్రెడీ డెఫినేషన్, వాయిడ్ సమ్ యొక్క అంటే లైక్ సమ్ అని ఇచ్చి ఫంక్షన్ డెఫినేషన్ రాసేసాను. సో ఈ 2-3 టైమ్స్ కాల్ చేస్తున్నాను. సో నాకు మెమొరీ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో అందుకే బెటర్ మెమొరీ యూటిలైజేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇదే ప్రోగ్రామ్ని యాజ్ టీజ్ ఇక్కడ ఏం చేద్దాం, పైన హెడర్ ఫైల్ రాస్తే అయిపోతుంది. హెడర్ ఫైల్ రాసి ఇది రాసేస్తే ప్రోగ్రామ్ అనేది అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసేసాను. సో ఇదే ప్రోగ్రామ్ని, బోర్డ్పై రాసిన ప్రోగ్రామ్ని అక్కడ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఒకసారి చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేయండి అందరూ, VS కోడ్ ఓపెన్ చేసేయండి. సో చూడండి, VS కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఫస్ట్ రాశాను, వాయిడ్ సమ్ అని ఇచ్చేసి ఇవన్నీ యాజ్ ఈజ్ స్కాన్ఎఫ్ ఇవన్నీ ఇచ్చేసి రాశాను. తర్వాత ఏం చేశాను, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాను. సమ్ ఒకసారి ఇక్కడ కాల్ చేశాను, కాల్ చేసిన వెంటనే ఈ డెఫినేషన్కి వెళ్ళిపోయి అంతా జరిగిపోతుంది. మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇచ్చాను. తర్వాత ఏం చేశాను, సమ్ అవుతుంది, మళ్ళీ సమ్ అవుతుంది, మళ్ళీ ఇంకోసారి సమ్ చేశాను. 3 టైమ్స్ ఇక్కడ ఫస్ట్ ఒకసారి చేస్తే ఒకసారి వస్తుంది, ఇక్కడ ఒకసారి కాల్ చేశాను, ఇంకోసారి వస్తుంది. సో ఈ విధంగా ఫంక్షన్ నేను 3 టైమ్స్ కాల్ చేశాను.
ఇక్కడ ఒకసారి కాల్ చేశాను, ఇక్కడ ఒకసారి కాల్ చేశాను, ఇక్కడ ఒకసారి కాల్ చేశాను. సో నార్మల్గా నేను ఇక్కడ వాయిడ్ మెయిన్ పెట్టి ఇది లేకుండా రాసినప్పుడు ఫంక్షన్ అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఒకటేసారి సమ్ వచ్చింది. కానీ ఇక్కడ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ కామెంట్లో రాశాను, మీరు కూడా రాసి పెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఇక్కడేమో ఫంక్షన్ డెఫినేషన్ ఇది. ఓకే, ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఇది రాసేసాను ఇక్కడ. సో నేను కాల్ చేసినప్పుడు ఈ డెఫినేషన్కి వెళ్ళి ఇవంతా జరిగిపోతుంది కాల్. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ మెయిన్ దగ్గరకు వస్తుంది. ఫస్ట్ సమ్ని కాల్ చేశాను, సో ఇదంతా జరిగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ జరుగుతుంది. హలో అని ఇచ్చాను కాబట్టి హలో ప్రింట్ అవుతుంది. తర్వాత థర్డ్ లైన్ ఏముంది, సమ్ని కాల్ చేశాను, మళ్ళీ సమ్ డెఫినేషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అంతా జరుగుతుంది. సరే ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు కూడా కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో నేను ఆల్రెడీ బోర్డు మీద చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను కాబట్టి మీకు డైరెక్ట్ ప్రోగ్రామ్ రాశాను. సో మీకు కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఒకవేళ అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, చూడండి, ఒకసారి అర్థమవుతుంది మీకు. ఫంక్షన్ డాట్ సి అని సేవ్ చేశాను. సో న్యూ టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. జీసీసీ ఫంక్షన్ డాట్ సి. సో ప్రోగ్రాంలో మనకి ఎలాంటి ఎర్రర్స్ లేవు కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఎంటర్ 2 numbers. ఫస్ట్ టైం ఎంటర్ 2 numbers 5, 6. సో సమ్ ఈక్వల్ టు 11 వచ్చింది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఎంటర్ 2 numbers అని అడుగుతుంది. ఎందుకు నేను సమ్ అని ఇంకోసారి కాల్ చేశాను, 3 times కాల్ చేశాను మొత్తం. సో ఇంకోసారి ఎంటర్ 2 numbers అని అడుగుతుంది. సో 8 + 5. సో సమ్ ఈక్వల్ టు 13 అని వచ్చిందా లేదా? మళ్ళీ అంటే చూడండి, సమ్ ఈక్వల్ టు 13. ఒక్కసారి గమనించండి, ఇక్కడ హలో కూడా ప్రింట్ అయింది. దానిలో నేను స్లాష్ అని పెట్టాక దానిలో కలిసిపోయింది. హలో కూడా ప్రింట్ అయిందా లేదా? ఫస్ట్ ఒకసారి సమ్ జరిగిన తర్వాత సెకండ్ హలో అనేది ప్రింట్ అయింది. హలోకి నేను స్లాష్ అని ఇచ్చుంటే కింద వచ్చేది. ఒక్కసారి తర్వాత నేను 3 times సమ్ చేశాను, ఇంకోసారి సమ్ చేసుకోవచ్చు. 9, 4. సో ఇప్పుడు నాకు 3 times సమ్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది అప్పుడు ఎండ్ అయింది, అంటే అయిపోయింది. ఇక్కడ ఒకసారి సమ్ జరిగింది, తర్వాత హలో అనేది ప్రింట్ అయింది, తర్వాత సమ్ జరిగింది, తర్వాత సమ్ జరిగింది. నేను 3 times సమ్ని కాల్ చేశాను. 3 times సమ్ని కాల్ చేశాను కాబట్టి 3 times నాకు సమ్ జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఇంకా హలో సరిగా కనిపించట్లేదు కాబట్టి నేనేం చేస్తాను, హలో తర్వాత మనం ఒక్కసారి న్యూ స్లాష్ అని ఇచ్చేసామనుకోండి, మీకు కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అక్కడ కలిసిపోయింది హలో అనేది. జస్ట్ నేను ఏం చేయలేదు, అదే ప్రోగ్రాంలో జస్ట్ న్యూ లైన్ క్యారెక్టర్ దానిలో యాడ్ చేశాను. సారీ, ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఎంటర్ 2 numbers. ఎంటర్ 2 numbers అన్నప్పుడు నేను నంబర్స్ ఎంటర్ చేస్తున్నాను, గమనించండి. ఎంటర్ 2 numbers. ఫస్ట్ సారి సమ్ కాల్ చేశాను, 9, తర్వాత 15. సో సమ్ ఈక్వల్ టు 24 వచ్చింది. తర్వాత హలో ప్రింట్ అయింది. ఫస్ట్ నేను ఏం చేశాను, సమ్ని కాల్ చేశాను. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఒక్కసారి ప్రోగ్రామ్ చెక్ చేస్తే, ప్రోగ్రామ్ చెక్ చేసినప్పుడు మనకు అర్థం ఏముంటుంది, సమ్ తర్వాత ఒక్కసారి మీకు కిందికి చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇవ్వండి. సో నేనేం చేశాను, ఫస్ట్ సమ్ని కాల్ చేశాను. సమ్ని కాల్ చేసిన తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ దీనికి పోయింది, తర్వాత ప్రింట్ ఎఫ్ హలో ప్రింట్ అయింది. ఇగోండి సమ్ తర్వాత హలో ప్రింట్ అయింది. మళ్ళీ 2 times సమ్ని కాల్ చేశాను, నాకు 2 times సమ్ వస్తుంది. ఇంకోది ఏం చేసుకోవచ్చు ఏంటి, ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక్క నిమిషం, దీంట్లో ఉంది కర్సర్. ఓకే, దీనిలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 5, 6. సో సమ్ ఈక్వల్ టు 11. నాకు ఇంకోసారి సమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి కాల్ చేసింది కాబట్టి తర్వాత 15, 25. సో సమ్ ఈక్వల్ టు 40. ఈ విధంగా 3 times వచ్చిందా లేదా? ఫస్ట్ ఒకసారి సమ్ వచ్చింది, తర్వాత హలో ప్రింట్ అయింది, ఇంకోసారి సమ్ అయింది, తర్వాత ఇంకోసారి సమ్ అయింది. 3 times సమ్ కాల్ చేశాను. 1 time మళ్ళీ హలో ప్రింట్ అయింది, తర్వాత సెకండ్ టైం సమ్, థర్డ్ టైం. సో ఈ విధంగా ఫంక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నేను 3 times సమ్ని కాల్ చేసుకున్నాను. ఈజీగా ఒక లైన్ తోటి కాల్ చేసుకున్నాను. ఆ డెఫినేషన్లోకి వెళ్ళిపోయి మొత్తం జరిగిపోయింది. సో ఈ విధంగా మీరు కూడా ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని మనం ఎంత ఈజీగా యూజ్ చేస్తున్నాం, ఒక్క కోడ్ని ఇదే రిపీట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్లో రీయూజబిలిటీ కాన్సెప్ట్ ఉంది. సో ఈ విధంగా మనం ఈజీగా ఇదే డెఫినేషన్ రీయూజ్ చేసుకుంటాం. మనం ఇక్కడ డెఫినేషన్ ఇచ్చేసాం ఆల్రెడీ ఏం చేయాలో. తర్వాత ఇక్కడ ఒక్కసారి జస్ట్ ఈ సమ్ని కాల్ చేస్తున్నాను. ఈ సమ్ని ఇక్కడ కాల్ చేస్తే
సమ్ బ్రాకెట్ పెట్టి సెమికాలం పెట్టి ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఈ డెఫినేషన్లో ఏమి ఇస్తున్నానో అదంతా అయిపోతుంది ఈజీగా. సో ఇది ఫంక్షన్ అనే కాన్సెప్ట్. సో ఈ ప్రోగ్రామ్ని మీరు బాగా అర్థం చేసుకొని ఇదే ప్రోగ్రామ్ని నేను బోర్డు మీద రాసింది అక్కడ ఎగ్జిక్యూట్ చేసిన మీరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. మీరు ఎన్నిసార్లు సమ్ ఇస్తే అన్నిసార్లు వస్తుంది. 3 times సమ్ ఇచ్చి కాల్ చేసాను కాబట్టి నాకు 3 times సమ్ అయింది. మీరు 4 times ఇచ్చి చూడండి. సో ప్రోగ్రామ్ని అయితే పక్కాగా ఎగ్జిక్యూట్ చేసి కింద కామెంట్లో పెట్టండి మీకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా, ఒకసారి ఫంక్షన్ అనే కాన్సెప్ట్ అర్థమైతే ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశారో లేదో కామెంట్ చేయండి. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.